అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ ఇంటి ఆడపడుచులు. నేను మీ అను. మేము నలుగురు అక్కా చెల్లెలు కలిసి చేసిన ఇంట్రో మీరు చూసే ఉంటారు కదా. అలాగే నలుగురు కలిసి సందడి చేస్తూ మీ అందరికీ నచ్చేలా ఈరోజు ఒక రుచికరమైన ప్రత్యేకమైన వంటకంతో మీ ముందుకు వచ్చాము. అరే, ఈరోజు వానవాసన వచ్చిందంటే నాకోటి గుర్తొచ్చింది, వంకాయ బజ్జీ. అయ్యో నిజమే, వాన పడితే అమ్మమ్మ బజ్జీ వేయాలా అని అడిగేది గుర్తుందా? అడగడం ఏంటి, మనం ముందు వంటగది దగ్గర నుంచి కదిలే వాళ్ళమే కాదు. హాహా, నూనె మరిగే శబ్దం వింటేనే ఆకలి పెరిగేది నాకు. మా ఊర్లో బజ్జీ స్టాండ్ దగ్గర సాయంత్రం అయితే జనమంతా గుమిగూడేవారు. అవును, మట్టి వాసన బజ్జీ వాసన కలిస్తే అది అసలు వేరే లెవెల్ ఫీలింగ్. అమ్మమ్మ అయితే శనగపిండిలో కారం జీలకర్ర వేసి పిండి పల్చగా ఉండాలనేది. ఆ పిండిలో వంకాయ ముంచి నూనెలో వేసినప్పుడు చిటపటా శబ్దం, ఆహా! వేడివేడిగా బజ్జీ చేతిలో పెట్టుకొని ఒక ముక్క కొరికితే చాలు, ప్రపంచమే మర్చిపోతాం. అప్పుడు తాత భలే చేసావు లచ్చమ్మ అని చెప్పేవాడు కదా. ఆ మాటల్లోనే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినా ఆ రుచి మాత్రం దొరకట్లేదు. అసలు అప్పట్లో డబ్బు తక్కువైనా సంతోషం మాత్రం ఎక్కువగా ఉండేది. అవును, తినే వంటలోనే కాదు కలిసి తినడంలో కూడా ఆనందం ఉండేది. అందుకే ఆ రోజులు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మన పిల్లలకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఇవ్వాలి కదా. మీ బాల్య జ్ఞాపకాల్లో కూడా ఇలాంటి వంకాయ బజ్జీ లేదా ఇలాంటి వంటలుంటే కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంటి రుచులు జ్ఞాపకాలు కావాలంటే మీ ఇంటి ఆడపడుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మధురమైన కథతో కలుద్దాం. తయారీ విధానం తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ని ఫాలో అవ్వండి. ప్రేమతో మీ ఇంటి ఆడపడుచులు.